ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో తులారాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఎలా ఉండబోతోంది అని వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటుగా ఈ సమయంలో మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశివారు స్త్రీలు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, తల్లి గర్భం నుంచి భూగర్భంలో పురుషుడు కలిసిపోయేంతవరకు తల్లిగా, చెల్లిగా, అనురాగవల్లిగా, మమతల మల్లిగా పురుషుల జీవితాన్ని ప్రభావితం చేసే భూలోక కల్పవల్లి స్త్రీమూర్తి. అందుకే మనోధర్మ శాస్త్రకారుడు ఎత్ర నారీ పూజ్యంతే అని నిర్వచించాడు. ఇక్కడ పూజింపబడుట అంటే కొబ్బరికాయలు కొట్టి అగరవత్తీలు వెలిగించమని అర్థం కాదు. పురుషుల సర్వాంగీణ స్ఫూర్తికి స్త్రీ నిచ్చెన వంటిది. స్త్రీ చాలామంది భావించునటలా అబల కాదు, అధిక బల. స్త్రీకుండే మానసిక శక్తి, యుక్తి, భక్తి, నియంత్రణ, నిబద్ధత సాటిలేనివి. ఆమె సునామీలలా విరుచుకుపడగలదు, బడబాగ్నిలా లోలోపల దహింపబడగలదు. స్త్రీ సాహచర్యం, సహజీవనం లేకపోతే పురుషుని మానసిక శారీరక శక్తులకు జాగృతి రాదు. అందుకే ప్రాచీన ఋషులు గృహస్థాశ్రమ ధర్మానికి ప్రాధాన్యమిచ్చారు. సృష్టిధర్మంలో పరిపూర్ణత అనేది ఒక్క పురుషునిలో కాని స్త్రీలో కాని లేదు. సగం స్త్రీలో, సగం పురుషునిలో ఉన్నది. ఈ రెండింటి కలయికే అర్ధనారీశ్వర తత్వం. స్త్రీశక్తి ఎటువంటిదో తెలుసుకోవాలనుకుని యోగులు సహితం చతికిలబడ్డారు. చేసేదేమీ లేక రుణం తీర్చుకోవడం ఒక్కటే శరణ్యమని గుర్తించారు. భగవాన్ రమణ మహర్షిగారు తన జీవితకాలంలో ఎటువంటి మిరాకిల్స్ చేసినట్లు దాఖలాలు లేవు. కాని కన్నతల్లి రుణం తీర్చడానికి ఆమె ప్రారబ్ధ కర్మల్ని తన తపోశక్తితో దగ్ధం చేసి ఆమె సమాధిపై శివలింగ ప్రతిష్ఠ తన ఆశ్రమంలో చేశారు. తల్లికిచ్చిన మాట ప్రకారం శంకరాచార్యులవారు ఆమె అవసాన సమయంలో సమాధి అవస్థ నుండి లేచివచ్చి శవవాహకులు కరువైపోతే తల్లి శవాన్ని స్వయంగా మోసుకుపోయి గృహ ఆవరణంలోనే ఖననం చేశారు. ఆ యోగి వేసిన బాటే నేటి గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళ రాష్ట్రంలో సంప్రదాయమైనది. ఇలా స్త్రీల గురించి నిర్వచించడానికి ఎంతకి సమయమైనా సరిపోదు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు వసిస్తారు. ఆ ఇంట సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖసౌఖ్య సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అనగా ఆంగ్ల సంవత్సరాది 12 మాసాల కాలం వరకు ద్వాదశ రాసుల మహిళలు, స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతోందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించినవారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని షష్ఠమస్థానమందు సంచారం, రాహువు పంచమమందు, కేతువు ఏకాదశిమందు సంచారం. అయితే ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 6న రాహుకేతు రాశిమార్పు అనేది జరుగును. ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే తులారాశి స్త్రీలకు 2026వ ఏడాది శని షష్ఠమము శుభస్థాన సంచారంచే విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నవి. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చక్కటి ప్రతిభను ప్రదర్శించి అందరి మందనలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా అభివృద్ధియు, శుభకార్యక్రమాలు ఘనంగా చేయడం, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, ఆరోగ్య వృద్ధి, మానసిక ఉల్లాసము, సుఖసంతోషాలు కలిగించేటటువంటి సంఘటనలు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ మీకు చక్కగా అనుకూలించును. ఆర్థిక, విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కొల్లిక్కి వస్తాయి. ఆర్థికంగా మీకు ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా గతంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులను చక్కగా అధిగమిస్తారు. మీ స్థాయిని, స్థానాన్ని పదిలపరుచుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు బాగుంటాయి. కొన్ని ఆరోపణలు వచ్చినా అవి నిందానోపణలని తేలిపోతాయి. మీ నేతృత్వంలో నడిచే సామాజిక సంస్థలకు, ఆశ్రమాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు వెల్లువలా వచ్చి చేరుతాయి.
కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉండినను పరిష్కారం లేని సమస్యల గురించి ఆలోచనలు చేయడం అనవసరం. యాంత్రికంగా మీ పనుల్లో మీరు నిమగ్నమవుతారు. బంధువులలో, స్నేహితులలో వైషమ్యాలు హెచ్చరిల్లకుండా ముందు జాగ్రత్తలను తీసుకుంటారు. ఈ ఏడాది జూన్ నుంచి గురువు దశమస్థానంలో, రాజ్యస్థానంలో సంచారం. స్థిరాస్తులు చక్కగా కలిసివస్తాయి. గురుబలం బాగున్నది. శ్రమకు తగిన ఫలితమైతే అందుతుంది. ఈ రాశి విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. మంచి అత్యున్నత ఉద్యోగమైతే మీకు లభిస్తుంది. బ్యాంకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు సాధిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలనే మీ కోరిక కొంతకాలం వాయిదా పడినా తరువాత అది సఫలం. అనగా జూన్ నుంచి సక్సెస్ఫుల్గా మీకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గ్రూప్ సర్వీసులకు, ఐఐటి వంటి వాటికి అతి కష్టం మీద ఎంపికవుతారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. విద్యారంగంలో మీరు ఎనలేని ఘన విజయాన్నైతే ఈ ఏడాది సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలనైతే సాధిస్తారు. కొంతమందికి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తుంది. అన్య భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి అధికమవుతుంది. సంస్కృతం నేర్చుకుంటే మరింత మెరుగ్గా ఉంటుందని మీరు భావిస్తారు. ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ వంటి భాషలను నేర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కొంత వివక్షతకు గురవుతారు. మానసిక సంతోషం, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది కరువవుతుంది. సామర్థ్యం లేనివారు, అంటే మీకన్నా సామర్థ్యం లేనివారు గంటగంటకు ఎదుగుతారు. ఇది కలియుగ దౌర్భాగ్యమే అని అనుకుంటారు. సామర్థ్యము, కులమత వర్గాలే అర్హతలవుతాయి. ఇలాంటి వాతావరణాన్ని సహించలేక మీరు దూరంగా తప్పుకోవాలని భావిస్తారు. అందువలన మీ సామర్థ్యానికి తగినట్లు విదేశాలకు వెళ్లాలనే అవకాశం అధికంగా ఉన్నది. దూరప్రాంత విద్యా విషయాలు, ఉద్యోగ అవకాశాలు మీకు చక్కగా కలిసి వస్తాయి. అందులో మీరు విజయవంతమవుతారు. మీరు సరైన దారిలో వెళుతూ ఉంటే మీరు నమ్మిన సన్నిహిత వర్గం వక్రమార్గంలో వెళ్లమని సలహాలు చెబుతారు. అయితే దైవానుగ్రహం వల్ల మీరు నష్టపోకుండా సరైన దారిలోనే వెళ్తారు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా పదే పదే మార్పులు జరుగుతూ ఉంటాయి. మీ సహ ఉద్యోగులు చేసిన పొరబాట్ల వల్ల కార్యాలయంలో, అంటే పనిచేసే ఆఫీసులో ఉన్నత అధికారుల మందలింపులను మీరు చవిచూడాల్సి వస్తుంది. తప్పు చేసిన వారి పేర్లను బయటకు రానివ్వకుండా మీరే నైతిక బాధ్యత వహిస్తారు. ఈ విషయంలో మీ పెద్ద మనసు కొనియాడబడుతుంది. కార్యక్రమ వ్యవహారాలలో మీకు ఇష్టం లేకపోయినా పాల్గొనాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ నీతి నిజాయితీ పంచాయితీలకు చేరువవుతుంది అని చెప్పడానికి విచారిస్తున్నాను. కనుక ఈ విషయంలో మీరు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉన్నా మంచిది. మీరు ఎవరికోసమో త్యాగాలు చెయ్యనక్కర్లేదు. మీ పని మీరు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండినా మీకు చెప్పదగిన సూచన. ఆర్థికపరంగా కానీ మరో విధంగా కానీ ఇబ్బందులు ఏవైనా ఉన్నంతలో సంతృప్తికరంగా ఉంటారు. భాగస్వాములతో వచ్చిన మంచి మార్పు మీ వ్యాపారంలో లాభాలను, అనుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ సలహాలు చక్కగా పనిచేసినందుకు చాలా సంతోషిస్తారు. మొండి బాకీలకు సంబంధించిన వ్యవహారాలు కోర్టులో మీకు అనుకూలంగా తీర్పులు లభిస్తాయి. మధ్య మధ్యలో మీ ఆరోగ్యం కొంత ఇబ్బందులను కలిగిస్తుంది. వ్యాపారంలో విప్లవాత్మకమైన మార్పులను తెస్తారు. శ్రేయభిలాషుల మాటలు కొంత ఊరటను కలిగిస్తాయి. నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమ వ్యవహారాలను, బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. ముఖ్యంగా చర్చలు జరిపేటప్పుడు మీ నేర్పరితనం ప్రదర్శించి మీకు అనుకూలమైన ఫలితాలు రాబట్టుకుంటారు. అనుకున్న మాటలన్నీ అగ్రిమెంట్ రూపంలో సంతకాలు చేయించుకొని మరీ మీ దగ్గర పెట్టుకుంటారు. మాట మీద నిలబడతారన్న నమ్మకం లేకనే మీరీ విధంగా ప్రవర్తిస్తారు. ఇది ఒకంతకు మంచిదే. ఆర్థిక, వ్యాపార వ్యవహారాలు మీరు ఊహించిన దానికన్నా సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవసాయ భూములను కొనడంలోనూ, వాటిని సాగుచేసే విషయంలోనూ మీకు మానసిక ఆనందం, ప్రశాంతత లభించేలా పరిస్థితులు ఉంటాయి. ఆహార ధాన్యాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారము, మీళ్ల వ్యాపారము, డైరీ ఫామ్ అంటే పాల వ్యాపారము, విద్యాసంస్థల యజమానులు, డాక్టర్లు గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా మీరు ఆశించిన దానికన్నా అధికంగానే సంపాదిస్తారు. బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, అలంకార సామగ్రి విక్రేతలకు మధ్యస్థ లాభాలు ఉంటాయి. కనుక మీరు అధిక ఖర్చులను తగ్గించుకోగలరు. మీ స్టాఫ్ని, అంటే మీ కింద పనిచేసేవారిని, అలాగే ఇంటీరియర్ డిజైన్ ఖర్చులు తగ్గించినా మీకు మంచిది. యాదృచ్ఛికంగా జరిగే కొన్ని సంఘటనల వలన మీరు చక్కగా లాభపడతారు. బంధువుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తాయి. అయితే మీతో సంబంధం కలుపుకోవాలనే మీ బంధువుల కోరికను మీరు వ్యతిరేకిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ప్రచారంలో ఉన్న నిందలను సమర్థవంతంగా తిప్పికొడతారు. మీడియా తోడ్పాటు లభిస్తుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తియు, వివాహాది శుభకార్యక్రమాలు ముడిపడతాయి. ఇవి మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. గొప్ప సంబంధం కుదరడం, అబ్బాయి అమ్మాయికి పరస్పరం ఇష్టపడడం, ఇలాంటివన్నీ ఈ ఏడాది మీకు కలిసొచ్చే అంశాలుగా గోచరిస్తున్నవి.
దిక్కుతోచని స్థితిలో ఉన్న బంధువులను ఆదుకుంటారు. మీ కార్యక్రమాలు, సంస్థల పర్యవేక్షణకు సమర్థులైన వారిని నియమిస్తారు. అంతరంగికుల సలహాలు పాటించి ప్రయోజనాలను పొందుతారు. అనుమానాలను నివృత్తి చేసుకుని పాతమిత్రులను తిరిగి దగ్గర చేర్చుకుంటారు. అయితే మిత్తిమీరిన ఆత్మవిశ్వాసం నష్టానికి దారితీస్తుందని గ్రహించాలి. దీర్ఘకాలిక రుణాలను తీర్చివేస్తారు. ఇందులో మీకు కొంత రాయితీ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలని చక్కగా విస్తరిస్తారు. ఆర్థిక మాంద్యాన్ని సైతం మీరు అధిగమిస్తారు. కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే తగాదాలు, మీకు నచ్చని ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఆపదలను అధిగమించడానికి అన్యమనస్కంగానే వివాహానికి మీరు అంగీకరిస్తారు. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, సిద్ధాంతాలను పరిరక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను వదులుకుంటారు. గతంలో వచ్చిన మంచి సంబంధాలను తిరస్కరించినందుకు ఇప్పుడు బాధపడతారు. కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతాయి. దైవానుగ్రహం వలన మీకు ఎట్టకేలకు మంచి సంబంధమైతే కుదురుతుంది. వివాహ జీవితంలో ఆటుపోటను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. మీరు యంత్రంలా పనిచేయాల్సి ఉంటుంది. గడియారం ముళ్ళుతో పాటు మీ జీవన గమనం నడుస్తుంది. ఆర్థిక పురోగతైతే చాలా బాగుంటుంది. మీరు పొదుపు చేసిన ధనాన్ని, మీకు నెలనెలా వచ్చే ఆదాయాన్ని ఏదో విధంగా చేజిక్కించుకోవాలని మీ బంధువర్గం కొంతమంది అందుకనే కాచుకుని కూర్చుంటారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. పాతమిత్రులను కలిసి మీ విషయాలను వారితో చర్చిస్తారు. అయితే అభిమానులు, మిత్రుల ముసుగులో ఉన్న వ్యక్తులు నిజరూపం కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. ప్రతి విషయానికి మీరు ఇతరులపై అధికంగా ఆధారపడటం మంచిది కాదని గ్రహిస్తారు. రాజకీయపరంగా చూసినట్లయితే ఈ రాశి స్త్రీలకు రాజకీయ అధికారం లభిస్తుంది. మంచి అత్యున్నత పదవి ప్రాప్తి ఉన్నది. అధిష్టానవర్గం మెప్పు పొందేలా మీ కార్యక్రమాలను బలోపేతం చేస్తారు. సంఘమున, ప్రజలలో గౌరవ ప్రతిష్టలు అధికమవుతాయి. మీ రాజకీయ అధికారం వల్ల మీ బంధువులు, స్నేహితులు అధికంగా లాభపడతారు. రాజ్యాంగం కల్పించినటువంటి అధికారం కొంతమందికే పరిమితం కావడం మీ మనో ఆవేదనకు కారణమవుతుంది. అసమర్థులైన రాజకీయ అధికారుల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడం మీ నిరాశకు, నిస్పృహకు కారణమవుతుంది. దీర్ఘకాలిక శత్రువర్గాన్నైతే దెబ్బతీస్తారు. ఎందుకంటే మీ ఉనికి ముప్పు వస్తుందని భావించి శత్రువర్గ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితైతే ఏర్పడుతుంది. ఆధిపత్యపోరు అధికమవుతుంది. ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితి, చెప్పినా వినిపించుకునేవారు లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది మగవారి వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. అయితే స్నేహితులైనటువంటి రాజకీయ నాయకులకు మీరు కష్టపడి సేవ చేసిన వారికి డబ్బులిచ్చి పని చేయించుకోవడం మీ మనోవేదనకు కారణమవుతుంది. కోర్టు కేసుల్లో అమాయకంగా ఇరుక్కుపోయిన నిర్దోషులైన మీ బంధువర్గాన్ని రక్షించడానికి మీ పదవిని, పలుకుబడిని ఉపయోగిస్తారు. వారిని బయట తెస్తారు. వారిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. అందరిలో కాకపోయినా కొంతమందిలో మీ సంతానం వివాహ విషయంలో, ముఖ్యంగా మగ సంతానం దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్లి సంబంధాల విషయంలో నిరాశ కలుగుతుంది. జాతకం కుదిరితే పిల్ల నచ్చదు, పిల్ల నచ్చితే జాతకం కుదరదు. ఈ రెండూ బాగుంటే ఇంకేదో సమస్య వస్తుంది. మగ సంతానం వివాహం మీకు పెను సమస్యగా మారుతుంది. మీ సంతానమునకు ఒక సద్బ్రాహ్మణుని ఆధ్వర్యంలో అరటి చెట్టుతో వివాహం జరిపించండి. అందువల్ల అనుకూలమైన ఫలితాలు, శుక్రగ్రహ అనుగ్రహం వెంటనే కలిగి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సంతానం లేనివారికి, ఎప్పటినుంచో సంతానం కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ ఏడాది పుత్ర సంతాన ప్రాప్తి కలుగును. మీ జీవితంలోకి ప్రవేశించాలనుకున్న ఒక వ్యక్తికి కొన్ని షరతులతో కూడిన స్వాగతం చెబుతారు. మధ్య మధ్యలో మీకు ఆరోగ్యపరంగా మీకు మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి బాధించే అవకాశమున్నది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి స్త్రీలు విదేశాల్లో ఉన్నటువంటి వారు ఉద్యోగం మారే అవకాశం వస్తుంది. కొత్త ఉద్యోగం చాలా బాగుంటుంది. భారతీయ సాంప్రదాయాలను, ఆచారాలను, హిందూ ధర్మ ఆచరణ ముఖ్యమైన విషయాలుగా మీరు భావిస్తారు. మీరు ఎవరినీ దగ్గరకు రానివ్వరు. మనసులో ఎవరికీ స్థానమివ్వరు. అందరినీ అల్లంత దూరంలో ఉంచే ముక్తసరిగా మాట్లాడతారు. అనవసరమైన విషయాల్లో మీపై నిందలు వచ్చే అవకాశం ఉన్నది. వాటిని పెద్దగా పట్టించుకోకండి. మీ మనసుకు తీసుకోవద్దు. లైట్గా వదిలేసి కూల్గా ఉండగలరు. విమర్శలు చేసేవారికి పనీపాటా ఉండదని తెలుసుకోండి. అసలు వీటి గురించి ఆలోచించడం టైం వేస్ట్ అని భావించండి. కొంతమంది దొంగ స్వాముల వల్ల, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే ఫేక్ స్వామీజీలు, జ్యోతిష్కుల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశమున్నది. కనుక జాగ్రత్త వహించండి. ప్రేమ వివాహాలు చర్చనీయాంశమవుతాయి. సంవత్సరం మధ్యలో 2 నెలలు మీకు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాలలో పెద్దలతో, తల్లిదండ్రులతో విభేదాలు ఏర్పడే అవకాశమున్నది. పొరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం అధికంగా ఉన్నది. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల మాటలు వినటమే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. న్యాయపరమైన చిక్కుల నుంచి మీరు బయటపడడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. అవివాహితులైన స్త్రీలకు వివాహం జరుగుతుంది. నూతన ఉద్యోగాలు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన స్వయం కృతాపరాధాల వల్ల నష్టపోయే అవకాశమున్నది కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. కొందరికి సంతాన సంబంధమైన విషయాల్లో వారి పురోగతి మీ మానసిక సంతోషానికి కారణం. కొంతమంది విలువైన ఆభరణాలను, ఆస్తులను వైద్యం కోసము, ఇతరత్రా ముఖ్యమైన అవసరాల కోసం తక్కువ ధరకే అమ్మివేసే అవకాశమున్నది. ఇది అందరి విషయంలో కాదు, కొందరి విషయంలో మాత్రమే అని గమనించగలరు.
అన్నిటికంటే ప్రధానమైనది దైవ సంకల్పం, ఆ తదుపరి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం. వీటివల్ల ఎక్కడున్నా రాణించగలుగుతామని మీరు భావించిన సిద్ధాంతమే మీ పాలిట నిజమవుతుంది. అయితే మీరు తెలియని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తవారిని, వారి గురించి ఏమీ తెలియక వారిని నమ్మి మోసపోవద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు రాత్రి ప్రయాణాలు నిషిద్ధము. నక్షత్రాల వారీగా చూసినట్లయితే చిత్తా నక్షత్రం 3-4 పాదములలో జన్మించిన స్త్రీలకు ఈ ఏడాది సృజనాత్మకతతో కూడిన మంచి జీవితము, మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. నూతన గృహయోగము, వాహనలాభము కలదు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి ఈ ఏడాది సర్వత్రా అనుకూలము. కుటుంబ వృద్ధి, మీ సంతానం అన్ని విధాలా అభివృద్ధి చెంది మీకు మంచి గుర్తింపును తెస్తారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి విదేశీ యానము, విదేశీ ఉద్యోగలాభము, ఆకస్మిక ధనయోగము సిద్ధించును. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. మొత్తం మీద చూసినట్లయితే తులారాశి స్త్రీలకు ఈ 2026 ఏడాది శనిబలం, గురుబలం, కేతువు వల్ల చక్కని జీవితాన్ని మీరు పొందుతారు. పంచమరాహువు పూర్వపుణ్యాన్నిస్తుంది. భూగృహం వంటి స్థిరాస్తులు లభించుట, గృహమున వివాహాది శుభకార్యక్రమాలు చక్కగా కలిసివచ్చును. దైవ సంకల్పం, దైవబలం వల్ల గత కొద్దికాలంగా మీరు పడుచున్న దీర్ఘకాలిక బాధలు శాశ్వతంగా తొలగిపోతాయి. ఈ 2026 ఏడాది జూన్ మాసం నుంచి మీకు మరింత అద్భుతమైన యోగకాలమా అన్నట్లు పరిస్థితులు ఉండును. మీ జీవిత ఆశయమునైతే నెరవేర్చుకుంటారు. చక్కటి పరిహారముల కొరకు మీరు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయుటచే సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. మంగళవార, శనివార నియమాలు పాటించి వీధి కుక్కలకు ఆహారాన్ని అందించినా పంచమ రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేపించుకున్నా మీకు విశేష ఫలితములు సిద్ధించును. ముఖ్యంగా శ్రీశైల క్షేత్ర దర్శనం, శ్రీకాళహస్తిలో రాహుగ్రహ దోష నివారణ పూజలు జరిపించుకున్నా మీకున్న ఆటంకములు తొలగి ఐశ్వర్యాభివృద్ధి తప్పక సంప్రాప్తించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల గతజన్మ పాపకర్మలు నశించి పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో ఏదైనా ఒకటి మీకు అనువైనది ఎంచుకుని శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై దుర్గామాత అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి స్త్రీలు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. తులారాశివారు ప్రతిరోజు లేదా కనీసం శుక్రమంగళవారాల్లో శ్రీసూక్తం, కనకధార స్తోత్రం వంటివి పఠించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లటి రంగు పుష్పాలతో పూజ చేసి పరమాన్నం లేదా పాలు, చక్కెరతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. ఇది మీ జాతకంలో శుక్రుడిని బలపరుస్తుంది. తద్వారా మీకు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. గోసేవ చేయడం కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు లేదా మీకు వీలైనప్పుడు గోమాతకు పచ్చిగడ్డిని, అరటిపండ్లను లేదా నానబెట్టిన పెసలు, ఉలవలు వంటి వాటిని ఆహారంగా అందించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు లభించి మీ జాతకంలో ఉన్న మృత్యుగండాలు, ప్రమాదదోషాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి తులారాశివారు దయచేసి ఈ సూచనలను శ్రద్ధగా పాటించండి. మార్చ్ 18 అమావాస్య వరకు అత్యంత జాగరూకతతో వ్యవహరించండి. మీరు వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మీకు, మీ కుటుంబానికి శ్రీరామరక్ష. దైవాన్ని సందర్శించుకోవాలనే కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది. కాని దైవం గుడిలో మాత్రమే కాదు, మన ఇంట్లో, మన మనస్సులో కూడా ఉంటాడు. భక్తితో ఇంట్లో దీపం పెట్టినా ఆ పుణ్యం మీకు దక్కుతుంది. ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ అమావాస్య గడిచిన తర్వాత ప్రణాళిక చేసుకోండి. ఈ హెచ్చరికను తేలికగా తీసుకుని కొట్టిపారేస్తే నష్టపోయేది మీరే కాదు, మీపై ఆధారపడిన మీ కుటుంబం కూడా. మీ కుటుంబం యొక్క భవిష్యత్తు, వారి సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకుని జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ సమాచారం మీ జీవితానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.